ఇప్పుడు ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నంటే మీరన్న మాట అత్యంత అరుదుగా గుర్తించే విషయం అది. అమ్మ ఒక్క నిమిషం, మీరన్న మాట అత్యంతగా పర్లేదు, ఓకే, అత్యంత అరుదుగా ఎవరన్నా గుర్తిస్తారు. అది మీరు చెప్పింది మామూలు విషయం కాదు అది. అంటే అందరూ అన్నీ చెప్పొచ్చు సూపర్ఫిషియల్గా, నీ మాటలు బాగున్నాయి, ఈ అంశం గురించి బాగా చెప్పావు, అసలు అంశాల ప్రస్తావన లేదు, స్థితి గురించి చెప్తున్నారు చూడు, అది ట్రుత్. అది అంటే ఇప్పుడు ఒకానొక సంపూర్ణ చైతన్య స్థితిలో నా ప్రమేయం లేకుండా ఒక నిర్ణయం జరిగింది. నేను ఈ విషయం ఎప్పుడు చెప్పలే ఎవరికి, మీకు చెప్తున్నది మీకు మాత్రమే, నీకు మాత్రమే. అదేంటంటే జస్ట్ నీ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, అంటే నేను అనుకుంటాం కదా, ఇది మాటల్లో వర్ణించలేం కానీ అనుభవించవచ్చు. అది ఈ క్షణం నువ్వు ఉన్న స్థితి, దానికి బౌండరీస్ లేవు, అది నీకు తెలుస్తుంది, ఈ క్షణము తెలుస్తుంది. కానీ చూసే వాళ్ళందరికీ బౌండరీ తెలుస్తుంది, మళ్ళా నువ్వు ఉన్నావని, నీకు శరీరం ఉందని, అగో నా భార్యని, మా అమ్మ అని తెలుస్తుంది. కానీ నాకు తెలుస్తుంది ఇవి ఉన్నాయి ఒక పక్క లేవు కూడా. సో వీటి మధ్యన ఒక నిరంతర ఎరుక నడుస్తుంది అన్నట్టు. ఎంతవరకు కొన్నిసార్లు చెప్పినా, నేను చెప్పిన టాక్స్లని అది పుస్తకాల్లో ఉన్నది కాదు, అప్పుడప్పుడు చెప్తే ఇది పుస్తకాల్లో ఉన్నది కాదు. మరి నాకెట్లా తెలిసింది? మీరు క్రాస్ చెక్ చేసుకోలేరు. నేను రామాయణాన్ని చెప్తే అట్లీస్ట్ రామాయణాన్ని క్రాస్ చెక్ చేసుకుని తప్పో రైటో చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది కొన్నిసార్లు భూమి మీద మొదటిసారి చెప్పబడుతుంది, ఇంక ఎక్కడ క్రాస్ చెక్ చేసుకుంటాం? అది నువ్వు అనుభవిస్తే తప్ప తెలియదా? అటువంటి ఒకానొక విషయం ఏంటంటే, అసలు ప్రాపంచికమైన ఏది పట్టుకొని ఒకానొక మనోదశ ఉంది. అది గనక స్ఫురిస్తే ప్రపంచాన్ని జస్ట్ వ్యవహారంగా వాడుకోవచ్చు పరిపూర్ణంగా. ఆధ్యాత్మికత యొక్క ఆ మైండ్ ఒక్కొక్క మజిలి ఎక్కుతూ ఒక్కొక్క దాన్ని వదిలేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు బొమ్మలతో సంబంధం ఉంది, బొమ్మలు వదిలేసింది, తర్వాత చదువు దాన్ని వదిలేసింది, తర్వాత ఉద్యోగం దాని పట్ల ఆసక్తి పోయింది, తర్వాత శృంగారం దాని పట్ల ఆసక్తి పోయి, అట్లా వదిలేస్తూ ఎవడైతే ముందుకు వెళ్తూ ఒక్కొక్క డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడో, ఇప్పుడు ఎవరెవరైతే చాలామంది గురువులు అనుభవించిన ఒక పరమోత్కృష్టమైన స్థితి ఉందో, అంటే ఒక అంతులేని కరుణ, అసలు మానవ జాతిని ఉద్ధరించాలన్న ఒక అపారమైన దయ, జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి అలా జీవితాన్ని త్యాగం చేసి ఒక సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మానవ జాతిలో తిరుగుతూ అదొక స్థితి ఉంది. అల్టిమేట్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయం ఎటువంటిదంటే, అట్లాంటి ఒక స్థితి ఉదయించింది. అంత గొప్ప కరుణ, అంత గొప్ప దయ నిరంతరం ఇట్లా పొంగి పొర్లింది ఒకప్పుడు. నాకు అప్పుడు ఒక స్పృహ ఏం కలిగిందంటే, దీని తర్వాత ఏమిటి అసలు? నిజానికి ఈ యొక్క స్పృహ కలగదు, అక్కడితోనే అది కమ్మేస్తుంది. ఆ తర్వాత నువ్వు బయలుదేరుతావు, నీ నుంచి ఒక వాగ్దాటి వస్తుంది, నువ్వు ఏది మాట్లాడిన అమృతమే, నీ ఆలోచనకి గొప్ప శక్తి ఉంటుంది, నువ్వు అనుకుంటే సంస్థ బిల్డ్ అవుతుంది, నువ్వు అనుకుంటే జనాలు ఇట్లా వచ్చేసి ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. అక్కడ ఇంకా వేరే థాట్ లేదు, వాడు నడిస్తే అది జరిగిపోతుంది, తెలుస్తుంది నాకు. ఇట్ వాజ్ హ్యాపెనింగ్. అయితే అక్కడ మొట్టమొదటిసారి నేను స్థిరమై కూర్చున్నా, మొదటిసారి మళ్ళీ ఆ స్థితిలో. ఎగ్జాక్ట్లీ దానిపైన ఇంకొక స్టెప్ ఉంది, మొత్తం పోయినాయి. ఎవ్రీథింగ్ బికేమ్ ప్యూర్ ఆర్డినరీ, అతి సాధారణమైందంత మళ్ళీ. అప్పుడు నాకు మొట్టమొదటిసారి నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఓహో, ఆధ్యాత్మికత యొక్క అంతిమ లక్ష్యం ఇదే, బికమింగ్ ఆర్డినరీ. అప్పుడు నేను ఎవ్వరు లేరు నా పక్కన, ప్రవచనం ఎవ్వరు లేరు, ఉంటే ప్రవచనం ఉంది, ఎవ్వరు లేరు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఎవరికి చెప్తాను, నాకు నేనే చెప్పుకుంటుంది ఎవ్రీ టైం. ఇప్పుడు కూడా
సమస్త మానవ జాతిని నా నుంచి లిబరేట్ చేసిన రోజు. నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు. ఎవరి స్థితిలో వాళ్ళు బాగానే ఉన్నారు. చెప్పినంత మాత్రం ఎవడు మారడు. నువ్వు సిద్ధాంతం చెప్పినా ఎవడు మారడు. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, అంతే. అందుకని నేను ఎంత లిబరేషన్లో ఉన్నంటే అసలు ఎవరిని మార్చాలన్న ఉద్దేశం లేనంత లిబరేషన్ ఉంది. ఇది చిరమస్థాయి. అక్కడ మొట్టమొదటిసారి నాకు అర్థమైంది అసలు సంసారం లేదు, సన్యాసం లేదు. మళ్ళీ ఇదంతా ఆలోచనలే. సామరస్యం ఉంది. అందుకని భూమి మీద కొత్త పదం యొక్క ఆవిష్కరణ జరగవలసి ఉంది. ఇంతవరకు సన్యాసము సంసారం విభజన చేసి జరిగింది. ఈ రెండింటికి మధ్యన ఒకనొక బ్రిడ్జ్ ఉంది, సామరస్యం. అంటే ఎవ్వడు సంసారి కాదు భూమి మీద. నేను చూస్తున్నా స్పష్టంగా. ఎవ్వడు సన్యాసి కాదు. సన్యాసిలో సంసారం అనంతం ఉంది. వాడు బ్యాగ్ వేసుకుంటున్నాడు, వాడి చిప్పవానికి ఉంది, ఏదో సంసారం ఉంది. సరే, వాడికి పెండ్లాలు లేకపోతే శిష్యుడు ఉన్నాడు, వాడి సంసారంలో శిష్యుడు ఉన్నాడు, వాడి సంసారంలో వాడు గురువు అని, వాడి శిష్యుడు అని ఏదో నడుస్తుంది కథ. చూడు, సంసారం ఉంది. ఇప్పుడు నేను కన్నమ్మ నా భార్య. పొద్దస్తమానం భార్య ఎట్లుంటుంది? ఆ థాట్ ఉండదే ఉండదు. సమక్షంలో ఉంది. నేను బయటికి వెళ్ళగానే నేను మళ్ళీ ఒంటరిగానే ఉన్నా. నా మనసు ఎప్పుడు ఏకాంతంగానే ఉంది. అసలు సంసారం అంటుకోలే, ఈ మనసుకి సన్యాసం అంటుకోలే. మరి ఏమంటుకుందంటే నిరంతర సామరస్యం అంటుకుంది. అంటే ఎక్కడున్నా సామరస్యం, హార్మోని. దేన్ని చెడగొట్టని సజీవంగా ఉంచే ఒకనొక కళ అట్లా పుట్టింది 2009. పూర్తి ఉన్నదంతే, ఏ ప్రయత్నం లేదు, ఉన్నదంతే. ఉన్నెవరో అన్నారు, ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త అంటే స్థిరంగా కూర్చుంటాడు. మీరు ఒక టాక్లో చూసినా ఒకటి కదులుతూ మాట్లాడుతున్నారంటే ఆధ్యాత్మికవేత్త ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు అని చెప్పింది. నాకు తెలియదు. నీకుంది డెఫినేషన్ రా, నాకు లేదు. ఎవడు చెప్పింది నేను ఆధ్యాత్మికవేత్త? నీకు చెప్పిందా నేను? నాకే తెలియదు. ఒక్కటైతే తెలుసు, సామరస్యం ఉందని తెలుస్తుంది. అట్లా 2009లో నాకు మొట్టమొదటిసారి ఏవైతే నేను నిరంతరం అనుభవిస్తున్నానో దానికి వ్యాఖ్యలు దొరకడం మొదలైనవి. తెలియదు నాకు కూడా. ఇప్పుడు నేను చెప్తున్న చాలా విషయాలు శాస్త్ర ప్రమాణాలు కూడా తెలియదు నాకు. అది వచ్చేస్తుంది. రెండోది, నేను తర్వాత ఎవ్వరికి తెలియకుండా నేను వింటా కొన్ని టాక్స్. ఎందుకంటే నేను ఏం చెప్పినో అది ఆచితూచి బేరేజ్ వేసుకొని చెప్పింది కదా. స్థితిని యథావిధిగా ఎక్స్ప్రెస్ చేసిన అంతే. అంటే ఇట్లా చేయిని చూసినా ఈ చేయకుండా చెప్పేసిన వాక్ వస్తుంది అన్నట్టు. అది దాని ప్రిపరేషన్ నోట్స్ రాసుకుని ఇలా చెప్తే లాజికల్లీ కరెక్ట్ అయితే అట్లా ఏమి లేదు అసలు. అదే తెలియదు. అట్లా నిన్న రాత్రి ఒక మాట అనుకున్నాను నేను. ఏమన్నా గుర్తుందా నీకు? అర్ధరాత్రి 1:30 ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చింది. నువ్వు కూడా బాగుందని చెప్తే గుర్తొస్తుందేమో చూద్దాం. నువ్వు నాకు తల్లిదండ్రులు, నేను నీకు తల్లిదండ్రులు. ఇట్లా అనుకుంటే ఎంత బాగుంది. నువ్వు నాకు అమ్మ, నేను నీకు నాన్న. అట్లా కాదు. యూ నీవే మదర్ అండ్ ఫాదర్ కలిపి. నేను నీకు మదర్ అండ్ ఫాదర్. ఇది ఎంత బాగుంది అంటే అంత బాగుంది. అట్లా ఇప్పుడు నీకు ఒక మాట చెప్పనే అమ్మ, అనుమతిస్తే అది మంచి అనకండి, చెడ్డ అనకండి, నచ్చకపోతే తిట్టిపోయండి. ఓకే, అసలు ఇప్పుడు తనకు మనసుగా తన స్థితిని స్థితిగా నిలుపుకోవడానికి తనకు కురుక్షేత్రం. ఇప్పుడు మా అందరికి ఇదే స్థాయి ఈయన మంచోడు కాంతి నన్ను అన్నాడు, ఓకే 100 మార్కులు, కాంతి నా పేరెత్తలే, ఇట్లా ఒక ప్రపంచం ఉన్నది కదా. ఇది మాదంతా ఒక ప్రతిరూపం. మా అందరికి ప్రతినిధిగా నువ్వు వెళ్ళిను ఒక భార్య అనే బంధంతో. కానీ స్నేహితంగా నేను చూస్తున్నావు, అది నీకు తెలుస్తున్నదో లేదో. భార్యాత్వంగా అనేటువంటిది నీకు ఎప్పుడో దర్శనం అవ్వచ్చు, కానీ దాన్ని దాటిన స్థితిలో నువ్వు ఉన్నావు. స్నేహితంగానే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడ స్టార్ట్ అయింది గుర్తేనా? బార్డర్ పంచాయతీ. నీకు మాకు మాది వస్తే చూస్తున్నా ఏమమ్మో ఎట్లయితుంది.
బంధంతో మిమ్మల్ని పడితే మాకు బంధం వేసిండు, మాకు పుస్తకం పెట్టిండు. అవును. ఇప్పుడు ఇది మనం కొట్టుకున్నా చూడు. లేదు ఇతను నేను సపరేట్ గా నాది అని అనను. అంటే ఇది అందరికి అవసరమైన విషయం అందించడానికే ఇతను ఉన్నాడు కాబట్టి అందాలి అంతే. కాదా అనంత వరకు నిశ్చలంగా ఉంటావు. కాసేపటికి ఒక క్షణంలో ఆ స్థితికి పోతావు అద్వైతానికి, లేకపోతే దైవంలో ఉంటావు. అంటే ఈ ఇతరుల స్థితిని చూసే ఇష్టపడ్డా నేను. అప్పుడు నేను గుర్తుపట్టి ఏదైనా మాకంటే నాకు సూపర్లేటివ్ విషయం మాట్లాడాలి రాదు, బెటర్ అమ్మ. కానీ అమ్మ నేను అడ్డొచ్చా అప్పుడు ఇప్పుడు, కానీ నేను అడ్డొచ్చా అమ్మ. చెప్పండి. నేనైతే నేను అడ్డొచ్చా ఇప్పుడు దీనికి. నేనైతే నాది అనే పట్టుకోండి, నాది అంటే నేను ఒక మాట చెప్తా. అందరు అంటారు వై మైథిలి అని. నేనంటే అమ్మ అయితే అప్పుడు నాకు ఇది కూడా అర్థమైంది. మీరు పెట్టుకుంటే మీరు కావాలనుకుంటారు. అదే చెప్పింది. ఆ 2009లో ఏమనుకున్నారో ఒక క్షణంలో ఒక పోరాటం చేసి అమ్మకు తెలిసి తెలియకుండా కాసేపటికి సాహసించి నేను మాట్లాడగలిగి కరెక్టే. క్షణం అనుమతిస్తే ఆమెకు చెప్పకుండా మానసికంగా పడిన ఆత్మహత్య హనన పోరాటం ఏదైతే ఉన్నదో బయట పడ్డవు ఖతమైపోయింది. అది ఇప్పుడు లైట్ గా ఏమండి చెప్పాల్సిన అవసరం లేదు, అయిపోయింది. ఆ స్థితి లోపల ఆ స్థితిగా ఉంటున్నావు కనుక ఉండాలనే ప్రయత్నం ఉన్నప్పుడు మళ్ళా అక్కడ పోరాటం. వచ్చానంటే మీ మాటకి నేను అమ్మ అంటే అంత ప్రేమ, ఆవిడ నాకు అమ్మ, అందుకని నాది అంటేనే ఆవిడకి దొరుకుతుంది, అందరిది అంటే ఆవిడకి దొరకదేమో అని భయంతో నేను అడ్డు వచ్చాను మా అమ్మకి. నేను అన్నారు కదా అక్కడ నేను ఒకటి చెప్పను సరే. ఫస్ట్ ఏంది అంటే అందరి లోపల అన్ని చల్లకుండా తయారైనాయి. ఎవడో తిరుగుకుంటున్నాడు, ఎన్నిటిలోకి వెన తయారవుతున్నది. వాడు పట్టుకుంటుండు, వాడికి జారిపోతుంది, నిలుస్తలేదు, ఉన్నది మాత్రం ఉన్నది. నువ్వేం చేస్తున్నావు అంటే 2009 నుంచో నీకు ఉన్నటువంటి ఆలోచన ఆరాట పోరాటాలలోనో తర్వాత వచ్చిన వివేకంతోనో అందరి లోపల ఇట్లా క్రీమ్ చూస్తున్నావు. ఇదంతా పట్టది. కావలసింది ఈ ఒక్క మాధ్యమంలో ఉన్నది కనుక అక్కడ నువ్వు కృష్ణుడు రుక్మిణికి బంధించినట్టు అక్కడ అంటే మాకు తెలియకుండా, అసలు నీకు తెలియకుండా, తనకు తెలియకుండా నాది అన్న బంధాన్ని ఎంత కాపలా అంటే వాచ్మెన్ పోస్ట్ నిరంతరం నిరంతరం అమ్మ స్థానం నిరంతరం అమ్మ స్థానం. అవును, నేను అప్పుడే డిక్లేర్ చేసిన నాకు 3 అమ్మాయిలని చెప్పేసిన ఆల్రెడీ. అంటే ఇందులో అంటే మాట వరుసకు చెప్పింది నేను ఒక్క మాట కూడా లేదు, ఒక్కటి కూడా. అంటే నేను ఈవెన్ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినా అది నా యొక్క సమగ్రతలో నుంచి పలకవలసింది తప్ప ఏదో అవసరం కోసం. నీకు దోషం లేదే, తాళ్ళు చేస్తాం కట్టేసాగో అన్నావు కదా అని వచ్చిన అది మళ్ళా అక్కడెక్కడ తాళ్ళు కృష్ణుడిని బంధిస్తే పోయినట్టే పోతాయి. అంతే చూపులకు చూపులకే బంధాలు, చూపులు బంధాలు కనుక వాళ్ళకి. సో అందుకే నేను నా జీవితాన్ని ఈ 3 అంటే ఇప్పుడు నా బిడ్డగా ఒకరిని తీసుకున్నా, తర్వాత నా భార్య అనుకో, మా అమ్మ. సో నేను నా జీవితం వాళ్ళు కలిసి ఎప్పుడైతే వాళ్ళు 3 ఒకసారి నేను దర్శించిన వాళ్ళ యొక్క మూల స్థితుల్ని మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్స్లో ఉన్నారు వాళ్ళు. మాట వేరే ఉండొచ్చు ఒక్కొక్కసారి, అంటే ఉదాహరణకు ఒక మామిడి పండు పైన మచ్చలు ఉండొచ్చు, లోపల రసం అద్భుతంగా ఉంటుంది. అట్లా అది నేను చూసినది. ఇంకోటి బయట చాలా అందంగా ఉండి లోపల ఏమీ లేని వాళ్ళను అనంతంగా చూస్తూనే ఉన్నాను. వెరీ వెరీ రేర్ అన్నట్టు. అట్లా అందుకని నా లైఫ్ని నేను వాళ్ళ పాదాల దగ్గర పెట్టేసిన అన్నది ఊరికే చెప్పింది కాదు. ఎక్సలెంట్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఇంకా నాకంటూ ఏ ఆలోచన లేదు, ఇంకా అది కూడా లేదు. భాగవతంలో నాకు ఒక అంశం స్ఫురణకు వస్తున్నది, బహుశా అది ఎంతవరకు కరెక్టో కాదో, అది ఎవరి స్థాయికి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో ప్లాన్ చేస్తూ ఉన్నది. ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, అయితే లేదు, నిలుస్తలేదు అంటే ఇంకా సరిగ్గా బొమ్మలు వేయని దశకు చేరని ఒక పిల్లవాడు బొమ్మలు వేసినట్టుగా అవుతుంది సృష్టి. మీ అమ్మాయి అసలు మంచిగా లేదు, దీనికి పలక కావాలి, దీనికి కంప్యూటర్ కావాలి, దీనికి రాయగలిగే సాధనం కావాలి, అదైతేనే సాధ్యమవుతుంది. కనుక నా ఆలోచనకు ప్రతిరూపాన్ని నిర్మించి ఒక శక్తత అక్కడ అవసరమై ఉన్నది అని చెప్పి ఆఖరిగా ఆ చైతన్యం ఏం చేసిందట అంటే తానే 2గా అయిందట.
నేను ప్లాన్ చేస్తా అంటే నేను ప్లానర్గా అవుతా, నేను ప్లానర్గా అన్నాడు అయిపోయింది. అనుడేం వచ్చేది ప్లానర్గానే అయింది. ఈ కాగానే మరి ప్లానింగ్కు ఒక రూపం రావాలి అంటే శిల్పి కావాలి. అయిపోయి ప్రకృతి తానే రెండవ శక్తిగా స్త్రీ శక్తిగా వచ్చింది, రచన శక్తిగా భావంగా ఇది వచ్చింది, రచనగా అది వచ్చింది. రెండింటి రూపమే స్త్రీ పురుష సంగమము సమన్వయము ఆ రకంగా. ఆ కోణంలో చూస్తే 2009 తర్వాత అని మీరు అనాలి. 2009 వరకు కూడా అజ్ఞాత స్థితిలో అదృష్టంగా ఉన్నటువంటి శోధన సామర్థ్యం పరిపుష్టమయ్యి ఈ శరీర మాధ్యమంగా అటు మాతృత్వంగా ఇటు ఇంకొక సహకార శక్తి కేంద్రకంగా మీలో చింతనకు సంబంధించిన రచన శక్తి ప్రకృతి రెండింటిగా ఈ భార్యానుబంధంతో ఇక్కడ తనను ఆవిష్కరించుకున్నది, అమ్మగా అక్కడ ఆవిష్కరించుకున్నది. ఈ జన్మక్షేత్రము ఇది ఉద్ధర నక్షత్రం కనుక మీ జ్ఞానమే ఆ శక్తిగా రెండింటి రూపకంగా నేను వచ్చి, ఎందుకంటే నాకు మీరు జ్ఞానంగా మీ రూపకంగా నాకు దర్శనం ఉన్నది కనుక ఏ దాన్ని మించి ఇంకొక ఉదాహరణ లేదు. అది కూడా చెప్పేవరకే భావానికి అది అద్వైత స్థితి. ఇతన్ని నేను కూడా మీలానే యూట్యూబ్ టాక్సే అదే ఇవే విన్నాను. ఇతను అప్పుడే అనుకున్నాను ఇతను మరి ఇతని లైఫ్లో ఎవరైనా ఉన్నారా లేరా, నేను తొందరగా వెళ్ళిపోవాలి లేదంటే నాకు దొరుకుతాడో దొరకడో అది ఆ మైండ్లో పెట్టుకొని వచ్చాను, దొరికింది నాకు. స్త్రీ రూపాన్ని పొందిన కారణాన మీ అన్వేషణలు ఆరాటాలు పోరాటాలు ఇన్ని పడ్డరు, కానీ పోరాట ఫలితం రుక్మిణి స్వయంవరం అయిపోయింది. జన్మ సార్థకం తల్లి. ఓన్లీ పని తప్ప ఇంకే పని లేదని తెలుస్తుంది అన్నట్టు. ఇది ఎంత అపారమైన విరోధాభాష్యాల మధ్యన నా వాణి నడుస్తున్నది. నిన్న ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు ఆటో అయిన గురించి అసలు అంటే అనంతమైన సంఘటనలు ఉన్నాయి. అది అంటే ఒక చిన్న మాట చెప్పాలకు అంటే అంటే రకరకాల విరోధాభాష్యాల మధ్య వాడి నడుస్తుంది అన్నట్టు. మీరు ఫస్ట్ చెప్పారు కదా, ఒక నిరంతర ఎరుక అంటే ఒక బ్లేడ్ మీద నడిచినట్టు. ఇప్పుడు ఒక పురాణాన్ని ఆధారం చేసుకొని మీరు మాట్లాడితే సమన్వయం చిక్కుతుంది. ఇప్పుడు దీనికి ఆధారం ఏమీ లేదు, నేను చెప్తున్నా దానికి నేనే ప్రత్యక్షం కిం ప్రమాణం, నేనే ప్రమాణం. ఇప్పుడు ఒక వ్యక్తి అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వచ్చు, కానీ అతను అనుభవాన్ని చెప్తున్నాడో లేదో తెలియదు. ఇప్పుడు నేను ఉన్నదే చెప్తున్నదే నేను, అంతే అంతే. దానికి మధ్య ఇంకా లేదు. రెండోది, ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నది కాదు, లేదా ఎవరినో నా జీవితంలోకి లాగాలని చెప్తున్నది కాదు. పోనీ ఎవరిని వచ్చినా నేను నాలో ఉంచుకోవాలని అనుకోవట్లేదు. అంటే ఇది ఎలా ఉందంటే ఇట్లా తోసేసి ఊరికి ఇట్లా పట్టుకుంటుంది. అట్లా దగ్గరకు వస్తుంటే వాళ్ళు దోషేస్తుంది. అంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, నేను ఎక్కడున్నా ఇక్కడే ఉంటా. నేను దీనికి వచ్చిన ఒక ఎగ్జాంపుల్, పిల్లవాడు బురద పూసుకొని వచ్చాడు, తండ్రి మీదకి పరిగెత్తుకుని వస్తే తండ్రి ఒక కట్టె తీసుకుని ఇట్లా ఆపాడు అనమాట, ఇట్లా లేదా ఒక చేతితో అట్లా ఆపాడు, కానీ మీదికి రాసుకోలేదు. ఇప్పుడు జీవితకాలం ఆ స్థితిలో ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఏ బంధం వద్దు, ఏ విధమైన బంధం వద్దు. ఆ సంస్థకు సంబంధించిన సంబంధం కానీ, శిష్యుడన్న సంబంధం కానీ, లేకపోతే గురువన్న ఆలోచనతో సంబంధం, ఏ బంధము లేని ఒకానొక మనోదశ నేను అనుభవించి అది కొనసాగించాలనేది ఈ నిర్ణయం జరిగింది. కనుక ఇప్పటి వరకు మీ వయస్సు ఎంతో నాకు తెలియదు, లేదు కానీ నాకంటే మీరు ఎక్కువనే, నాకంటే మీరు తక్కువని. ఈ రెండిట్లలో చూస్తే ప్రతి క్షణం కూడా మీ దేహరూపకంగా ప్రకటమవుతున్న చైతన్యము నేనుగా చైతన్యం నేను మాటగా అది బయట వస్తున్నది, ఓ చేష్టగా వస్తున్నది, ఓ బొమ్మగా వస్తున్నది. ఇప్పుడు మైథిలితోని మాట్లాడుటగా వస్తున్నది తప్ప అనుకొని లేదు, అక్కడ లేదు, అసలు అలాంటిది లేదు, లేదు లేదు. ఇక్కడ ఒక్క క్షణాన్ని అసలు మాట్లాడండి. ధర్మంగా జీవించాలనుకునేవాడు ధర్మాన్ని తెలుసుకోగలిగితే వాడు ఎట్లా జీవిస్తాడు అంటే ఇదే జీవితం, ధర్మంగానే జీవిస్తాడు. ధారణాత్ అంటే ప్రతిక్షణం తనను తానుగా తన యందు తనను ధరిస్తూనే సాగుతుంటాడు. శక్తి బాగుంది, చాలా సాగుతుంటాడు.
అవసరం ఎంతనో అక్కడ సాగుటగా ఆగుతాడు, ఆగిస్తుంటాడు. అక్కడ ప్రయోజనం అయింది అని కానీ మళ్ళీ లోపలికి తీసుకుంటాడు, లోపలికి వచ్చేస్తాడు. అంటే ఈ సాగుటను ఆపుటగా ఇక్కడ త్రిపుటి, అక్కడ ద్విపుటి, అక్కడ ఏకపుటి, చివరికి ఏంటంటే మీరు చెప్పేటువంటి స్థితి మాత్రమే అది. మీకు తెలియకుండా అక్కడ జరుగుతున్నది. తెలివే ఇంత నా తెలివే ఇంత, కానీ వాస్తవంగా తెలిసిన స్థితి ఉంటే మీరు చెప్పకూడదు, చెప్పితే యాజ్ఞవల్కుడికి వచ్చిన శాపం ఉంటుంది. కనుక లౌక్యం ఉన్నోడు ఏం చేస్తాడంటే బంగారం దాచినోడు ఉన్నదని తల్లికి చెప్పాడు, భార్యకి చెప్పాడు. తల్లికి 10 తులాలు కొంటే భార్యకి చస్తే చెప్పాడు, భార్యకే కొంటే తల్లికి అంతకంటే చెప్పాడు. ఇక్కడ అమ్మకు తల్లి భార్య ఇద్దరికి కూడా చెప్పవచ్చు. ఆ స్థితిలో మీకు అటువంటి ప్రకృతి అనుగ్రహం ఉంటే ఇబ్బంది లేదు, మాకు బాధలు. అంటే దీనికి గ్రౌండ్ చాలా ఇప్పుడు నేను మాట్లాడే మాటలు నిజంగా వేరే కుటుంబ సభ్యులు ఎవడన్నా మాట్లాడితే గొడవలైపోతాయి. అంటే ఇప్పుడు నేను మా అమ్మని మా మైథిల్ని పక్కన పెట్టుకుని నాకే బంధం లేదని చెప్తున్నా. అంటే అయినప్పటికీ వాళ్ళు వింటున్నారు చూడండి, ఇంతకంటే అదృష్టం. అంటే ఆ రోజు అమ్మ అని పిలిచాడు, బంధాలు ఉండబట్టే పిలిచాడు కదా అమ్మ. అట్లా సంబంధం బంధం అంటే మైత్రుల దగ్గరికి తన అవసరార్థము అట్లా కాదు, నేను మొత్తం వినలేను. బంధం లేదంటే బంధం లేదని కాదు, సంబంధం ఉంది. అంటే ఒక ప్రగాఢమైన సంబంధం. ఉండలేను, ఆమెను చూడండి ఉండలేను, ఆమె 10 రోజులు పోతే నాకు ఇబ్బంది అవుతుంది. అలాంటివి 6 నెలలు పోయినా నాకు అన్నాళ్ళు ఎందుకమ్మా, నీకు రేపటికే వచ్చేసేయి. ఇలాంటి ప్రతిబంధకాలు మాకు ఇవ్వలేదు, మాకు పెట్టలేదు, తను పెట్టుకోలేదు. అక్కడ అమ్మ తనను తాను ఏ రకంగా బాధ్యుడిగా చేసుకోవట్లేదు, ఒక కర్తవ్య పరాయణుడి తన మనస్సును మలుచుకున్నాడుగా. అంతే అంతే, అయిపోయింది. మీరు చెప్తుంది ఇంతే, నేను ఇంత చెప్పాలనుకున్నది ఇంతే. ఒక్క దగ్గర మనం ఒక స్విచ్ వేసినామంటే దానికి 100 లైట్లు పెడతామా, 1000 పెడతామా, ప్రపంచాన్ని ఒక్క స్విచ్ వేస్తే లైట్లు వచ్చేస్తాయి అంతే. ఇక్కడ ఇప్పుడు ప్రకృతి అంటే ఆ జ్ఞానం యొక్క శక్తి ఏం పని చేస్తుంటది అని నిరంతరం రక్షకంగా పని చేస్తుంటది తనకు, నిరంతరం రక్షకంగా. ఇంకా మీకు ఎంత వరం అంటే విశ్వామిత్రుడి జీవితం కాదు, ఈ సిద్ధులు పొందిన స్థాయిలో మీకు తెలియకుండా ఉంటున్న స్థాయి వశిష్ఠుడి జీవితం ఇది. వశిష్ఠుడు ఎక్కడ కూడా నేనింత అని ఎక్కడే చెప్పలే, కానీ చెప్పుకున్నవాడల్లా అక్కడ ఎంతనో చూడలేకపోతున్నాడు ఇప్పటికి. కనుక మీకు సహజంగా మీ ఆత్మస్థితి అనేది మీకు అక్కడికి శిష్టత్వాన్ని శ్రేష్టత్వాన్ని ఇచ్చింది మీ జీవుడికి. కనుక ఇక మీరు లౌక్యం అనేది ఉండదు. ముఖ్యంగా మీకు తెలియక బాధకు వచ్చినా అక్కడ దుట్టుకపోతే తప్ప మీకు ఏం కాదు, తెలిసిపోయింది అది. అంటే నాకు ఏది అంటుకోదు, అసలు ఈ ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేది కానీ ఏది రాదు. అంటే ఒక మధ్య మార్గం దొరికింది నా మాటకి. లేకపోతే ఎవడైనా ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ మాటల వల్లనే కదా. ఆధ్యాత్మికత గురించి లేదా ఆధ్యాత్మికత సారం గురించి రకరకాల విషయాలు 2 సంవత్సరాల్లో 8,000 మాటలు చెప్పినా ఒక్కడికి కోపం రాలేదు ఇప్పటి వరకు, ఒక్క మాట కూడా. అక్కడ కారణం నాకు నేనుతో చెప్పట్లేదు, నేనుగా చెప్పట్లేదు, చెప్పబడేది నేనుగా కదులుతున్నాను అంతే. స్థితి తెలుస్తుంది. చాలా మంది స్థితిలో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, అకారణంగా జస్ట్ బికేమ్ ప్లెజెంట్ అంతే. స్వీయ స్థితి నేనుగా ఉంటున్నది, ఆ స్థితి ఎప్పుడు అంటే గతిగా కావన్నో కదులుతున్నది అవుతుంది అంతే అంతే. కరెక్ట్ అంతే. కొమ్మకు 2. కానీ నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే కలవగానే అసలు ఏ మనిషి రాను, అసలు ఎంత ఎంజాయ్ చేసిన అంటే మైత్రి కూడా అదే చెప్పినట్టు వెరీ రేర్ అది. ఇప్పుడు ఏమన్నా ఓ మనిషి లెక్క చూతాము అంటే లక్షణ లేదు, మనిషివి కాదు అందాము అంటే మరణ సామర్థ్యం ఎంత ఉంది అంటే మనం ప్రాదుర్భావినటువంటి మొత్తం శక్తి భాండ రూపకంగా అక్కడ నేను అయిపోయింది. అక్కడ అది అనేది దమ్ము నాకు లేదు. నేను ఎంతన్నా నా మాట అక్కడి వరకు పోతే తప్ప మూలాన్ని నీకు పరిచయం చేయలేదు దేహస్థాయి లోపల. నీకు వాస్తవాన్ని విప్పి చెప్పడానికి కేంద్రోపనిషత్తుని చెప్పుదాము తెచ్చి పెడదామంటే నీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దాని నుంచే చక్షుస్సులు ఈ మాటలు కదులుతున్నాయి కనుక ఇప్పుడు మాతో అట్టనే మాట్లాడుతున్నావు కనుక ఇంకా నీకు ఏం చెప్పాలి, అది చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పే మాటలు అక్కడికి చేరవు అని నాకు స్పష్టంగా తెలుసు. ఇక నువ్వు మనిషివా, మీరు మిస్ అయిపోయారు, అది ఆ మహాదృశ్యాన్ని మీరు మిస్ అయిపోయారు. ఇప్పుడు ఒక మాట మేము వచ్చేప్పుడు వస్తే ఆనందం అసలు
ఇది కాదు, నేను ఉన్నాను పక్క వింటున్నాను. ఎవరికొల్ల ఫ్రెండ్స్ కానీ వీళ్ళకు ఫోన్లు చేసిన ఒక వ్యక్తిని కలవడానికి డ్రైవర్కి కూడా చెప్తున్నారు. ఒక మహాన్ భావుని కలవడానికి వెళ్తున్నాను. ఇది మామూలు విషయం కాదు ఇది. సరే అవన్నీ కానక తెలియక ఇంకో రూపంలో చూసుకోవాలి. దగ్గరకు వచ్చి నువ్వే మనిషి కారణం నేను కూడా విన్నాను. అంటే మా నాన్నలో అది ఒక మా ఆనందంతో నాన్నలో వచ్చింది. నాన్నగా అంటే ఒక తండ్రిగా, ఒక జనక మాధ్యమంగా, అంటే ఒక శక్తిపాత రూపకంగా, శక్తిపాత మాధ్యమంగా స్ఫురణ ఏదైతే ఉందో మళ్ళీ ఆ స్ఫురణనే ఇది. అవును అవును. అసలు మనల్ని కలిపింది మీ నాన్నే, ఎవరో కాదు. ఆ వాక్యం, వాడే వాక్యాలు, పదాలు, శబ్దాల అర్థం ఇంతకుముందు అన్నారు కదా. ఇంతకుముందు వాళ్ళిద్దరు సంస్కృతంలో మాట్లాడుకున్నారు తెలుసా? అవును, ఇంతకుముందు ప్రకరణకర్తన ఇప్పుడు నువ్వు అసలు నన్ను కూడా గమనించలే కదా. ఇంతకుముందు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంస్కృతమే. ఇంతకుముందు ఒక సార్ ఉన్నారు కదా, గడ్డమైన స్వామీజీ, కామేశ్వరరావు గారు. సామరస్యము సమరసత అనే పదాలు వింటూ నువ్వు జీవిస్తున్నావురా. ఆ పదానికి సంబంధం లేక, అర్హత లేక, మాట్లాడలేక నీ పరిస్థితి చూసినావా? అసలు టిఫిన్ పెట్టాము. మీరు వీళ్ళిద్దరు ఎంత బాగుంది సంబంధం. అంటే వీళ్ళకి వివాహం అయినప్పుడు ఈయన ఎన్నో తరగతి? 6th క్లాస్. అంటే పిల్లవాళ్ళలాగా సొంత అన్నదమ్ములు. నాకు తల్లి నాకు సేమ్ అనిపించట్లేదు. ఇంకొక తల్లిదండ్రులు లాగానే. అవునన్నా నేను క్షణకాలం నాతో నేను మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఉండదు అనేటువంటి దాన్ని నేను మర్చిపోవాలి. అంటే తర్వాత చెల్లి తర్వాత తన లాస్ట్ వచ్చిన అబ్బాయి. నేను మాట్లాడే మాట ఎవరైనా యారాళ్ళు వింటే వాళ్ళ మోయిని పట్టుకుని తంత తెలియదు అట్లాంటి మాట. అన్నదమ్ములు 10 మంది ఉంటే చేస్తే కొట్టుకదస్తారు. అయితే ఈమె భార్య, ఆమె మరదలు. నాకు 2 తల్లు లెక్కనే సేవ చేసింది. ఎందుకంటే నువ్వు అక్కడ ధైర్యం చేసి అన్నావు అని ధైర్యంగా మాట్లాడవచ్చు. ఇప్పటికీ 30 ఏళ్ళే నా అనారోగ్యం. ఒక్కనాడు నేను మరదలు, నేను హక్కుల పోరాటం లేదు. ఏమయ్యా మీ అన్నగాడు వచ్చిండు, బ్యాగ్ అక్కడే పెట్టు, రూమ్లకు కాదు. స్పర్శ లేకుండా నాకు ఒక తువ్వ ఇచ్చినటువంటి అమ్మ. ఈ వీడు మాతృత్వం ఎట్లంటే వాడి శక్తి గొప్పది కనుక వాడి అనుభవాలు వాడి, నేను కాదని లేదు. అయితే నాకు ఒక కన్నతల్లి యొక్క బంధం నాకు ఉన్నది అని చెప్పడానికి నేను ధైర్యం చేయలేను నేను. ఎందుకంటే ఈ ప్రపంచంలో బతికే సామర్థ్యత, తట్టుకుని పోరాడే సామర్థ్యం నాకు లేదు కనుక. ఈ ఒక్క నువ్వు దొరికినావు రౌడీ షీటర్. ఇప్పుడు అందుకు నేను కొన్ని విషయాలు నేను ఇప్పుడు మైతులు చెప్తే ఇప్పుడు ఎంత అనుకున్నా, ఇప్పుడు బార్డర్ లో యుద్ధం చేస్తున్నాడు. ఉగ్రభావం దేవాలయ ప్రతిష్టలలో యంత్ర ప్రతిష్ట చేయడానికి, శక్తిపాతం చేయడానికి శిల్పులు చెక్కుతారు. గదే కనిపిస్తుంది. వాడు ఇంట్లో భార్యతో లొల్లి పెట్టుకొని వస్తాడు, భార్యతో తిట్లబడి వస్తాడు, భార్య ముద్దు పెడితే వస్తాడు. విధి లేక ఇచ్చే టైంకు వీడు శిల్పం చెక్కుతుంటే భావాలు చొచ్చుకపోతే దానికి నేత్రోన్మీలనం చేస్తాడు మంత్రాలతోని. ఆ యొక్క దుస్సంగత, ఆ విష దృష్టిని తీసేస్తుంది. సాత్వికత అంటే తీసుకురా, దానికి అవసరం అవుతుంది. అది అవసరమైతే ఇప్పుడు నేను కూడా అంటే ఒకసారి ఆత్మలో వాళ్ళు ఏ స్థితిలో చేసిరో అది తీసేయడం, ఏ దృష్టితో దృష్టిలో అదే ఉంటది కదా. ఒక భర్త వాడికి ఏది అంటుకోదు. ఈ ప్రపంచంలో ఒక భార్య బదనం కావడానికి కారణం ఏమిటంటే తన భర్తని. వాడు ఏం చెప్తాడు, భార్య వింటులేదని చెప్తాడు. ఏదో పెత్తరానికి వచ్చినోడల్లా అత్త తిట్టే, మామ తిట్టే, అందరు తిట్టే. ఆమె ఎవడు బదనం చేస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఇదే చిన్నది ఏదో గొడవ గురించి చెప్పారు. ఒక ఆవిడ వచ్చి కూర్చుంది, మైండ్ దాని గురించి చెప్పాను. అది మీకు చెప్పాను, నాకు ఇంకా సరిగ్గా చెప్పరావట్లేదు. పర్వాలేదు, అది నాకు బాగా. అయితే నేను ఎందుకన్నా అంటే నిజంగా ఇప్పుడు రౌడీ షీటర్లకు, ఉగ్రవాదులకు ఎంత ధైర్యం ఉన్నదంటే నిజంగా వాళ్ళు అందరి మేలు ఓరగలిగితే నిజంగా వాళ్ళు వశిష్ఠులే. ఇంకో పోతుంది. వేరే రాంగ్ వేలో ఆడుతున్నారు. అయితే వాళ్ళది కూడా తప్పు కాదు ఆ భావ ఉత్పత్తికి. వీళ్ళని తయారు చేసే సుపారీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళది ఇప్పుడు ఆ మార్పు రావాలి, మలుపు రావాలి అంటే కేవలం పీఠాధిపతులు ఈ పట్టది
అనే టోడే చేయగలగాలి. అట్లా చేసేటప్పుడు ఇరుక్కుంటున్నాడు, సిద్ధులు వస్తున్నాయి, అయిపోయింది. కాంతిన్న నాతో మాట్లాడినప్పుడు కిరణ్ గారికి చెప్పాను రాత్రి కాంతికి యూట్యూబర్స్ తెలిసిన అవే వ్యూస్ నీకు ఎంతమంది రా అన్నయ్య నీకు తెలియదు విశ్వరూపం అయినా నాకు శిష్టుడు ఏం చెప్పుకున్నాడు దొమ్మాట వెంకటేశ్వర దొమ్మాట అంటే స్వయం ప్రకటన వీడియో గురువు వీడియో శిష్యుడు వీడియో అసలు ఎట్లా గొప్పడైతే ఈ భావాలతో యుద్ధం చేస్తున్నాడు ఆ ప్రాణి. ఏదేమైనా జీవితకాలానికి నిర్ణయించుకున్న అంశం ఏంది అంటే నిర్ణయం జరిగిపోయింది ఏంది, అది సాధారణ జీవితం. అది నేను ఒక విషయం చెప్పిన ఎవరు చెప్పదు అంటే అట్లా అంత కరెక్ట్ ఇవ్వట్లేదు. జీవితంలో సంస్థ పెట్టబడదు, ఆశ్రమాలు పెట్టవు అంటే డిక్లేర్ అయిపోయింది. అది మామూలుగా అయితే అప్పుడు అట్లా అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల చేయవలసి వచ్చింది, ఇంకా అయిపోయింది. అట్లాంటిది ఏమి జరగదు. అంటే ఇప్పుడు మనం తిన్న అన్నము కొన్నిటి రూపకంగా వండిన బియ్యం అవి జల్లెడ పట్టితే క్రీమ్ గా వచ్చిన బియ్యం అవి జల్లెడ పట్టుడు లేనే లేదు కదా. అంతే. తర్వాత నేను ఇంకొక చిన్న ప్రాఫెసీ అంటారు కదా, ఇప్పుడు ఒక గొప్ప యోగి అట్లా చెప్తాడు కదా, అట్లా నేను చెప్పిన పనికి మళ్ళీ ప్రాఫెసీలో ఒకటి, ఏ రోజైతే నాకు అనిపించిందో ఏ రోజైతే నేను ఇట్లా అంటుందనో అంటే నాకు అంట్లు కడుక్కునే సమయం లేదు అంటే నాకు మాయ పట్టుకుంది. అప్పటికి ఇంకా ఏం జరిగినా నాకు అంటు కడుక్కునే సమయం ఉండాలి, నేను హాయిగా ఆడుకునే సమయం ఉండాలి. ఈ రెండు పోయినాయా జీవితంలో మాయ పట్టుకుంది, అయిపోయింది. అంటే యూ బికేమ్ బిజీ అంటే నువ్వేదో పెద్ద పీకే కట్టలు ఉన్నాయి ఇంక పోవాలని నీకు ఆలోచన వచ్చేసింది, అయిపోయింది. ఎవ్వడు ఏది మారుస్తలేదు. ఇప్పుడు పెద్ద మాయగాడివి నువ్వే. ఎట్లా ఆశ్రమం పెట్టాను, ఆశ్రమం తయారైంది, అది ప్రపంచమే ఆశ్రమం అని చెప్పిన నేనే. అంటే ఇప్పుడున్న ఆశ్రమాలన్నీ మా దాంట్లోనే ఉన్నాయి, తీసేయాల్సిన సమయం ఆశ్రమం ఎవ్వడు పట్టది అన్న. ఒక భర్త ఏం చేస్తాడు, ఏం ఛాయ్ పెట్టేవే నిన్న అన్నాడు అనుకో, ఛాయ్ వస్తుంది తనంతలో దాని తిట్టింది కూడా ఛాయ్ తాగుతావు, ఏ నాకు కొద్దిగా షుగర్, నీకు షుగర్ ఎక్కడదయా, నేను మంచి డాక్టర్ నుండి చేయదే పట్టె కథ అయిపోయి ఛాయ్ అంటే అసలు జాదుగాడు ఏమంటే ఆధ్యాత్మికవేత్తనే జాదుగాడు. అసలు వాడు చేసే మాయ వాడు చేసే మోసం ఎవడు చేయడు. వశిష్ఠుడు ఇప్పటికీ ఒక మాయ పొరను కమ్మేసిండు, ఎవడు వాడు చూడడు, చూస్తే కనిపించకుండా ఆ స్థితి. అంతకంటే కాంతి మీరు చెప్పిన ఒక్క మాట అయితే పరిపూర్ణంగా అంగీకారం అనమాట. అంటే ఒక నిరంతర ఎరుక అన్నది నడుస్తున్నది. అది కేనోపనిషత్ అని ఒక ఉపనిషత్ ఉందా? కేనోపనిషత్తు చెప్పండి ఏమని విలువలో తెలియక ఒక ప్రాణి కరెక్ట్. అది అంటే కాంటెక్స్ట్ ని బట్టి నువ్వు అమ్మట్లేతావు, కాంటెక్స్ట్ లో అమ్మ అవుతావు. నువ్వు గురువులమ్మవా అంటే అట్లా పిలుస్తా, లేదు బిడ్డ అంటే అట్లా పిలుస్తా. మా అమ్మ ఏదైనా నాకు ఒకటి పరిచయం చేస్తే అట్లా పిలుస్తా, లేకుంటే మా అన్నయ్య లేక నేను మైథిలి అని పిలవడానికి సాహసం చేస్తా. నన్ను మీరు ఎవరు కొట్టేదాకా కానీ ఎవరు నీకేం లేక. నేను అది ఫోన్ లో అన్నప్పుడు కూడా అన్నయ్య అంటే వీరికి అన్నయ్య అంటున్నారు, మరి నిన్న అన్నయ్య అంటున్నారు అని అనుకున్నా. నేను పట్టించుకోక అంటే మాటల్ని పట్టించుకొని చాలా రోజులు అయిపోయింది. సో అందుకని ఎవరేమన్నా ఓకే. అందుకే చెప్పినా కదా, కౌనిక్స్ గా గుట్ట మారాదన్నా ఓకే, బేవకూఫ్ అని పిలిచిన ఓకే, డజంట్ మ్యాటర్. ఎలాగైనా అసలు పేరులో ఏం లేదని తెలుసుకున్నా, అయిపోయింది. ఇంకా అసలు అందరూ ఇరుక్కునే వద్దు. అంటే అక్కడ మొదలైంది తెలుసా నిజంగా ఈ రియల్ డెంట్ సొట్టబడ్డం అన్నది, ఆ మొట్టమొదటి రెవల్యూషన్ అది. అసలు పేరులో ఉంది. పేరు ఒక స్థితి ఉంటుంది, తను చేసే ప్రతి కదలికను తల్లి చూస్తుంటది, తన కదలికను చూస్తుంటది, కనుకని ఆకలిని గుర్తుపెట్టి పాలిస్తుంది, వాడి పడిపోకుండా రక్షిస్తుంది. ఆ దమ్ము శక్తి ఎవరికంటే అమ్మని, మాతృత్వమే. ఆ శక్తి ఎట్లా ఉంటుందో ఒక ఆధ్యాత్మిక వేత్తకు కూడా ఒక ఋషిత్వం వస్తుంది. ఆ పేరు ఎట్లా పెట్టుకున్నాడో నాకు అర్థం కాదు, కానీ విచిత్రంగా చూస్తే ఆ పేరు కూడా ఎట్లా కలిసి చూస్తున్నావా. కాంతి, కాంతి అనేదాన్ని సౌరశక్తితోనే పోలుస్తుంది, దాని ప్రసారతగా ఒక రూపంగా గుర్తిస్తాం మాధ్యమంలో. దానికి క్రాంతక అనేటువంటిది ఋషి దర్శనానికి క్రాంతక అనేది. అక్కడ రకారం తప్పిందేమో పక్కకు వచ్చి చేరింది, రీసా అయింది. తను పెట్టుకున్నారు. ఇదంతా అనుకోకుండా అదే చెప్తున్నా, కరెక్ట్ చెప్తున్నాడు ఆయన. తెలియక జరుగుతున్న ప్రక్రియ అంటే నిస్సంశయం లేని ఒకనొక మానసిక స్థితిలో అది జరుగుతుంది అంతే. తర్వాత నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలే, ఏది మార్చలేదు నేను. తనకు తెలియదు ప్రతి భావం తర్వాత
ఇప్పుడు 10 మంది వచ్చి మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా వైహింసంగా ఒకటి తిట్టిపోతే అసలుకి ఏం మాట్లాడినా అంటే తాను మాట్లాడింది మాట్లాడుటగా తనకు అప్పుడు బయటకు వస్తే చూసుకోవడం, లేకపోతే ఉంటే స్పర్శనే ఉండదు ఆ ప్రాణికి. ఏం మాట్లాడి ఎవరు అసలు ఏమి కదా తిట్టుకున్నా, అయ్యా నాకేం సంబంధం, నేను తిట్టలేదు కదా, సంబంధం లేకుండా ఉండడం అది ఏం సాధ్యం. సెకండ్ కాలం కూడా ఉండదు. ఒక ఋషి మాయను చూస్తాడు, మాయ కప్పుతాడు. వశిష్ఠుడు ఇప్పటికీ మాయనే కప్పిండు కనుక ఆ మాయల ప్రపంచం అంతా విశ్వామిత్రుడు దిక్కులు తిరిగి ముక్కు మూసుకొని శ్వాసనాకి చచ్చిపోయి ఇహ వారి నా వల్ల అవుతలేదరా, ఎవడు వచ్చినా బ్రహ్మర్షి అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నువ్వు అనాలే నేను చూస్తున్నా, నీ జీవితంలో చస్తే చూస్తున్నావు తప్ప నన్ను అనట్లేదరా, అనక నువ్వు వస్తున్నావు వినక నేను వస్తున్నా, ఇక నా వల్ల అవ్వట్లేదు అన్నాడు. నువ్వు ఋషివుడు అన్నాడు, అయిపోయింది బ్రహ్మర్షి అయిపోయింది. అంటే పరిధిని ఎవడైతే ఛేదించుకుంటాడో అదే కదమ్మా తనకు తెలివిగా జరుగుతున్నదమ్మా. మీరు ఒక అమ్మ కనుక అమ్మ స్థాయిలో కూడా మీకు ఎంతవరకు అందుతున్నదో లేదో మీకు తెలుస్తుంది వాస్తవం, ఆ మమకారం అనేది. కానీ ఆ కోణం తనకి తెలుస్తలేదు, ఏది తెలుస్తలేదు. ఏం స్థితి పొందిన వారైతే చెప్తారు. అంటే తెలిసిన వాడికి టచ్ అయిన వాడికి అయ్యో అమ్మ శుకుడు వచ్చి భాగవతం పరీక్షిత్తుకు చెప్తే ఎవడెవడు వస్తారు గుర్తేరా, ఎవడోనట శుకుడట పరీక్షిత్తట భాగవతం అట చెప్తున్నాడట. ఎవరు చెప్తున్నాడట? శుకుడట. శుకుడు అనగానే బ్రాండ్ అయిపోయింది, అది సమాచారం వెళ్ళిపోయింది. అందరి పెద్ద పెద్ద ఋషులు 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 ఎక్కడ వస్తున్నారు, అదృశ్యంగా ఉండి చూస్తున్నారు. కొందరికి పాఠ్య సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మనుషులు మనీ ప్రసృషి భావనకు ఉన్నోళ్ళు మన ఇలాంటి వాళ్ళని పోయో పాస్ తీసుకొని ఎంట్రీ అవుతున్నాం పాఠ్య సభ్యత్వం. వాళ్ళు అంటారట జన్మలు ఓడంటే విపక్షణ తిప్పిడు, చూడరా ఆప్తే వస్తారు. అదే ఉన్నది. ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని ధ్యాన మార్గాలు, ఎన్ని సాధన మార్గాలు ఏవి చెప్తున్నాయో ఒక శోధకునికి అందే విషయాలు అది. అటువంటి వాళ్ళని ఇన్నేళ్ళు గడ్డాలు మీసాలు పెంచి భార్యను విడిస్తే మోక్షం ఉన్నాడు అన్నాడు, విడిచిపెడితే భార్య నన్ను విడుతులేదు, పొద్దున మడబోతున్నా, పొద్దున పీకుతున్నా, రాత్రికి చేరుతున్నా. ఇది ఏమిటి నా వ్యవసాయం? ఇంత ఈ గడ్డాల మీసాలతో రూపాయలు వచ్చినాయి కానీ నాకు ఋషిత్వం స్థితి పొందలేకపోతున్నారు. ఇక్కడి నుంచి వీడిని పట్టుకున్నావు, తీసుకుని పట్టుకున్నావు, వీడు ఎక్కడ వచ్చిండు, ఏ అడ్రస్ పెట్టావు, ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు అంటే నాకు తెలియదు, తానే వచ్చింది. అటువంటి స్థితి ఋషిత్వం, క్రాంత దర్శనం అంటారు. అక్కడ ఒక అక్షరం తగ్గిపోయిందేమో, రీసాల ప్రకారం వచ్చి పడ్డది. వ్యాసపురి బాసర కాలేదా? వ్యాసపురి ఒకప్పుడు ఋషి రీస మైత్రుడు బోధి ఋషి అని పిలుస్తుంది. ఈ మధ్య మర్చిపోయింది పేరు పెట్టుకున్న దానికి. మంచిగా ఎంజాయ్ చేయమని నేను చేస్తున్నా, నేను ఏదంటే అంతే. అది నిజంగా మీరు చెప్పిందంటే ఏది పట్టుకోనే స్థితి నాకు 100% దొరికింది. ఇంకా అది పోదు, ఇంకా అది దిర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అంటే అట్లీస్ట్ 0.001% ఎక్కడన్నా మనస్సు మిగిలింటే ఇరుక్కుపోతుంది పాటికి. ఎప్పుడో 2017లోనే నా యొక్క మనస్సు అంతమై ఉండేది, ఏదో ఎందులో దాంట్లో ఇరుకుండేది. చాలా ప్రబలమైన స్థితిలో చూసిన, అంటే అది మాటలు చెప్పాలి. మానవ రూపాన్ని, మనిషి రూపాన్ని, మనిషి మనసును పూర్ణంగా అనుభవించి బతికినాం, అంతే కాదు బతికినా అట్లా. ఇప్పుడు మామూలు సాదా సీదా ఇప్పుడు ఒక గృహస్థు కొట్లాడతారు ఇంట్లో చూడు, అట్లుంటది నా లైఫ్. అంటే ఏది పట్టుకోవడం లేదు, అసలు ఏది తెలుస్తుంది. లౌకికమైన మానసిక జగత్తులో చచ్చినాం, అంతే 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 అక్కడ బతికినాం. రెండు నీవే చలో వెళ్ళిపోదాం ఇంకా.